రవీంద్ర భారతిలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. అక్టోబర్ 1ని అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. వయోవృద్ధుల సంరక్షణ, చట్టాలు, హక్కులపై గత వారం రోజులుగా అవగాహన కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్ కలెక్టరేట్ లో ప్రతి బుధవారం వయోవృద్ధుల కోసం కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ప్రజావాణి నిర్వహిస్తున్నారు. కొన్ని విషయాలలో మన దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలలో మనం అడ్జస్ట్ కావాలి. కానీ ఎక్కువగా పిల్లలు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. ఇది ఈనాటి యువతరానికి, ఈనాటి మరి యూత్ కానీ తల్లిదండ్రులు ఉన్నటువంటి మరి వాళ్ళకు కానీ బిడ్డలకు కానీ మనం అదే చెప్తున్నాం. ప్రతి ఒక్కరం ఓల్డ్ ఏజ్కి రాక తప్పదు. అందరం అది మొక్కగా ఉన్నది అట్టనే ఉన్నది, మానవుతుంది. మరి ముసలి వాళ్ళని ఖచ్చితంగా అవుతుంది. ఇది మానవ ప్రక్రియ, మానవ పరిణామ క్రమం. ఇది మనకు ఎవరు కాదనలేనటువంటి నిజం. కాబట్టి ఈ నిజం కనుక ఈ చదువుకున్న వాళ్ళు కానీ లేకుంటే ఇతరులు కానీ మెదడులోకి ఎక్కించుకుంటే అరే నా భవిష్యత్తు కూడా గిట్లనే ఉంటుందేమో అనేది ప్రతి ఒక్కరి మెదడులలో రావాలి. అప్పుడు ఇవి అమ్మ నాన్నలు కూడా అత్త మామలు కూడా బాగా చూసుకుంటారు. సో మీ అందరికీ మేమందరం ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు ఒక సంతోషకరంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన డిపార్ట్మెంట్ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికి కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ మీరందరూ ఆనందంగా మంచి పిల్లా పాపలతో సంతోషంగా ఎల్లకాలం కుటుంబాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలాంటి ఆదరణ లేని వాళ్లకు తప్పకుండా మేమున్నామని కూడా ఈ సందర్భంగా మీకు భరోసా ఇస్తూ